హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ స్పైసీ అటుకుల చుడువ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ అటుకుల చుడువ మా కరీంనగర్ స్పెషల్ అండి. ఇవి మేము చాలా చేసుకుంటాం. ఈ రెసిపీ మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. ఈ చుడువ పిల్లలకి స్నాక్స్గా ఈవినింగ్ ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది, ఇష్టపడతారు. క్రిస్పీగా ఉంటుంది. దీన్ని మనం ఒక 10 days వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ చుడువకి ఏం కావాలనో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 750 grams అటుకులు తీసుకున్నాను. పల్చగా ఉండే అటుకులు తీసుకోవద్దు, కొంచెం మీడియంగా ఉండే అటుకులు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. ఒక 100 grams పుట్నాలు, ఒక 100 grams పల్లీలు, 1 కప్పు కరివేపాకు, 2 స్పూన్ల కారం, ఒక 1.5 స్పూను సాల్ట్, పోపు గింజలు, కొంచెం పసుపు తీసుకున్నాను. ఇక్కడ మందపాటి పెద్ద కడాయి తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి మనం ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇలా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి 5 minutes. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎల్లిగడ్డ దంచి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక లాస్ట్లో పుట్నాలు వేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది పుట్నాలు. తర్వాత కారం వేయాలి. ఇది స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనము వేయించుకున్న అటుకుల్లో వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసే విధంగా కలపాలి. ఈ అటుకులు చాలా టేస్టీగా బాగుంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.